వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ సాయి శ్రీ. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని భావిస్తున్నారు. సామాజిక సమీకరణలు, జిల్లా రాజకీయాల కారణంగా మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శుల పదవులతో సంతృప్తిపరచాలని భావిస్తున్నారు కేసీఆర్. మంత్రివర్గ విస్తరణను మరో 6 నెలల పాటు వాయిదా వేసిన కేసీఆర్ ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని తగ్గించేందుకు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన 88 మంది ఎమ్మెల్యేలకు అదనంగా మరో 2 ఇండిపెండెంట్లు గులాబీ గూటికి చేరడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరుకుంది. అయితే 2 టీడీపీ సభ్యులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ బలం 92కు చేరుకోనుంది. ఇందులో మొత్తం 18 మందికి మాత్రమే మంత్రి పదవులు దక్కనున్నాయి. మండలి నుంచి మహమూద్ అలీతో పాటు మరొకరి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల నుంచి 16 మందికే మంత్రి పదవులు దక్కుతాయి. అంటే కేసీఆర్ను మినహాయిస్తే మరో 15 మందికే అవకాశం ఉంటుంది. అంటే 92 మంది ఎమ్మెల్యేలో 16 మందికి మంత్రి పదవులు దక్కితే మరో 77 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఇందులో 16 మంది మొదటి దఫా ఎమ్మెల్యేలు అయిన వారే ఉన్నారు. మరో 2కి స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా అవకాశం వస్తుంది. వీరు పోను మరో 59 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. వీరంతా ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగానో లేక ఎంపీలుగానో పనిచేశారు కాబట్టి వీరి నుంచి సామాజిక, జిల్లా సమీకరణాల కోసం 18 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత పాలనలో 6గురికి పార్లమెంటు కార్యదర్శి పదవులు ఇచ్చిన కోర్టు కేసులతో వాటిని రద్దు చేశారు. ఈ దఫా జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా ప్రత్యేక చట్టం చేసి 18 మందికి పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. మంత్రి పదవులు ఇవ్వలేని సీనియర్ ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇవ్వాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్, దాస్యం వినయభాస్కర్, నల్గొండ నుంచి నోముల నరసింహయ్య, రమావత్ రవీంద్రనాయక్, గ్యాదరి కిషోర్, గొంగిడి సునీత, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, షకీల్ అహ్మద్, ఆదిలాబాద్ నుంచి రేఖా నాయక్, కోనేరు కోనప్ప, బాల్క సుమన్, కరీంనగర్ నుంచి ఒడితల సతీష్ కుమార్, గంగుల కమలాకర్, మెదక్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, రంగారెడ్డి నుంచి కేపీ వివేకానంద, ఇలా వీరిలో 18 మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని భావిస్తున్నారు. ఈ పదవులు రాని వారికి చీఫ్ విప్పులుగా అవకాశం కల్పించాలన్న యోచనలో ఉన్నారు కేసీఆర్. ఇలా సీనియర్ ఎమ్మెల్యేలందరినీ సంతృప్తిపరచడం ద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు గులాబీ బాస్. అయితే ఏ అవకాశం రాని ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారనేదే ఆసక్తిగా మారింది. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.